టాపిక్ విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్. సరే, ఇప్పుడు పంచాయతీలకి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. సరే, అది పక్కన పెట్టేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవాలు జరగకూడదు, జరిగితే అసలు ఎమ్మెల్యేలుగా మీరు ఉండరు అని చెప్పేసి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. మరి గతంలో ఏం జరిగాయి, ఎంత జరిగాయి, ఏ విధంగా చేశారు, అధికారికంగా జీవో ఇచ్చి మరి చేసినటువంటి పరిస్థితులు. మరి అప్పుడేమో కక్షలు కార్పణ్యాలు గ్రామాల్లో ఉండకూడదు, అసలు రాజకీయ ప్రమేయం ఉండకూడదు అంటున్నారు. ఇప్పుడు మీరు కానీ చేయకపోతే మీకు అసలు రాజకీయ జీవితమే ఉండదు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు సార్? సార్, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు మనం అనేకమైనటువంటి చూస్తూ ఉంటాం. మా పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పోటీ చేయండి అనేటువంటి మీటింగ్ కానీ అనేటువంటి సమన్వయకర్తలను పెట్టి అటువంటి ఆ కార్యక్రమం ఎప్పుడు మేము చేయం. ఎందుకంటే స్థానికంగా ఎన్నికలైనటువంటి ఒక బలమైన రాజకీయ పార్టీకి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఆటోమేటిక్గా కంటెస్ట్ చేయటం, ఎలక్షన్ ప్రాసెస్లో ముందుకెళ్ళడం అనేటువంటిది సహజంగా జరిగిపోయేటువంటి అంశం. అయితే సమన్వయకర్తలు ఎమ్మెల్యేలను మీటింగ్ పెట్టి ఏం చెప్తారంటే, గెలుపు కావాల్సినటువంటి కష్టాలన్నీ కూడా మీరు కార్యకర్తలని భుజాలు వేసుకోండి, వాటిని గెలిపించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయండి. ఎక్కడన్నా ప్రభుత్వం కానీ లేదు అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే న్యాయపరంగా మీరు పోరాటం చేయండి, మీతో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తాం. మనం మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు బాబు కనీసం పోటీ చేయండి అయ్యా, మీరు పోటీ చేయతే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని కోఆర్డినేటర్లకు చెప్తా ఉన్నారంటే అక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకి ఎలా చేరింది అనేటువంటిది స్పష్టతని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అందుకనే ఇప్పుడు గతంలో చూస్తే ఎన్నికల ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతా కూడా యునానిమస్ అవ్వాలా, మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారు, యునానిమస్ చేయటానికి కావాల్సినటువంటి చట్ట వ్యతిరేక విధానాలు మొత్తం కూడా అమలు చేశారు. ఏ విధమైన చేశారు, నామినేషన్ వేస్తుంటే నామినేషన్ పత్రాలు లాక్కోవటం, లేదు ఏదైనా సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా కావాలని చెప్పి లోకల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళని మద్యం కేసులో జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు, లేదు ఇంకేదన్నా అక్కడ గతంలో ఏదైనా పాత కేసు ఏదైనా ఉంటే దాంట్లో అప్పటికప్పుడు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం లాంటి అనేకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి బలవంతపు యునానిమస్లు చేశారు. ఆ విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందేమో, మనం చేసినట్టే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నట్టు కనపడతా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రజా వ్యతిరేక, చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు చేయదు అనే అంశాన్ని మీకు చెప్తా ఉన్నాం. ఇంకా స్థానిక సంస్థలు వాటి గురించి మాట్లాడుతా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించిన రామారావు గారు మీరు చాలా సేపు మీరు ఆగాలి. రామారావు గారు మీకు ఇస్తా టైం ఇస్తా ఆగండి. రామారావు గారు ప్లీజ్ ఆగండి, మీరు నోట్ చేసుకోండి, మీకు టైం ఇస్తా, మీరేం ఆన్సర్ చేయాలో అప్పుడు మాట్లాడుతారు. ఎస్ మాట్లాడండి విజయకిరణ్ గారు. సార్, స్థానిక సంస్థ